అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేసుద్దని. ఇప్పుడు అదే పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు ఉదంతంలో విచారణ తర్వాత మిగతా వాళ్ళని అరెస్ట్ చేశాక ఇప్పుడు బయటపడుతున్నటువంటి నిజాలు చూస్తుంటే ప్రభుత్వాలు పోలీసులే మాఫియాలాగా మారిపోయారా? ఇంత అరాచకమా? ప్రభుత్వములో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాప్ చేయమన్నారు. వాళ్ళు తప్పుడు పనికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను వాడారు. వీళ్ళు ప్రభుత్వం ప్రజలు ఇచ్చే జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆ తప్పుడు కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. చివరికి ఆ స్వార్థాన్ని గమనంలోకి తీసుకుని వీళ్ళు కొత్త స్వార్థం ప్లాన్ చేసుకున్నారు. ఎట్లాగా? వీళ్ళే హవాలా వ్యాపారులు ఎవరో వీళ్ళకి తెలుసు, పోలీసు అధికారులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళ ఫోన్లను ఈ సాఫ్ట్వేర్తోనే ట్యాప్ చేసి బంగారపు కొట్లోళ్ళని రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకున్నారు. దాదాపు 35 మంది అన్నటువంటిది కొత్త వ్యవహారం. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడితే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు వాడుకున్నారు. ఎంత సంపాదించారు, ఎవరెవరు పంచుకున్నారు, ఏమిటి దందా? ఒక ప్రభుత్వం నడిపారా, మాఫియా సామ్రాజ్యం నడిపారా? ఏం జరిగింది తెలంగాణలో? ఒక్కడంటే ఒక్క పత్రిక కూడా ఇందులో ఒక్క ముక్క రాయలేకపోయింది. పూర్తిగా కేసీఆర్కి దాసోహం అయింది. ఇవాళకి కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ప్రణీత్ రావు మీదకి తోసేస్తున్నారు. కేసీఆర్ని ఎందుకు మాట్లాడరు? కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు నిలదీయరు? ఈ అక్రమాలకి ఉట్టి ప్రణీత్ రావు మీదకి తోసేస్తున్నారంటే ఎంత వణుకుతున్నారు. అదే ఆంధ్రాలో ఒక షిప్లో నుంచి డ్రగ్స్ వచ్చి ఎవడో ఒక సంస్థతోడు సంబంధించిన ఇదైతే డైరెక్ట్గా జగన్దే, లేకపోతే డైరెక్ట్గా బాబుదే. బట్ అక్కడ వచ్చేటప్పటికి నోర్లు పెగలవు. ఎందుకు అంత వణుకు అన్నదే అర్థం కాదు.